హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా, ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం టోటల్ మనకి 100 గొర్రెలు బ్రదర్. ఇక్కడ వచ్చేసి కట్ట అనేది మనకి 100 గొర్రెలు. 100 గొర్రెల్లో మనకి 70 గొర్రెలు మాత్రమే ఇక్కడ బేరం అనేది చేసాం మేము. మన సబ్స్క్రైబర్ ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కనిగిరి దగ్గర నుంచి మన అన్న వాళ్ళు అయితే మన విలేజ్కి వచ్చారు. మన అన్న వాళ్ళని రైతుల దగ్గరికి అనేది తీసుకెళ్ళాను. రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత 2-3 బ్యాచ్లు చూసాం బ్రదర్. 2-3 బ్యాచ్లు చూసాం. ఇక్కడ అన్న వాళ్ళకి ఒక 90 కానీ 80 కావాలి అని అన్న వాళ్ళు అయితే వచ్చారు. మనకి ఒక 2 డేస్ నుంచి కాల్ చేశారు. నేను యూట్యూబ్ ఛానల్ నుంచి పెట్టక ముందు నుంచి మన ఈ అన్న పరిచయం. మనకి అన్న పేరు కనిగిరి దగ్గర కళ్ళగట్ల ఎక్కువ మనకి పొట్టేళ్ళు పెంచేవాడు అన్న. కానీ ఈ మధ్య ఇటీవల కాలంలో పొట్టేళ్ళు కొద్దిగా రేట్లు తగ్గుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇట్లా గొర్రెలు తీసుకుందాం వెంకీ అని అడిగాడు. అన్నకైతే గొర్రెల గురించి ఏమీ తెలియదు కదా. ఇక్కడ వచ్చేసి అన్నకైతే గొర్రెల గురించి పెద్దగా అవగాహన అయితే లేదు. అన్నతో పాటు ఒక బాబాయ్ వచ్చాడు. బాబాయ్ కొంచెం తెలుసు. ఆ బాబాయ్కి హెల్ప్గా నేను కూడా అవి ఎలాంటి గొర్రెలు వద్దు, వాటికి పళ్ళు అన్ని ప్రతిదీ నేను కూడా దగ్గరుండి చెక్ చేశాను అన్న వాళ్ళకి. ఫస్ట్ ఈ కట్ట మనకి బేరం చేశాం, కానీ రేట్ అనేది కుదరలా. ఇవి మనకి అమ్మకానికి ఉన్నాయి బ్రదర్. ఇది ఫైనల్ రేట్ కూడా చెప్తాను. అక్కడ రైతు ఏ రేట్ చెప్పాడు, ఇక్కడ మేము ఫైనల్గా ఎంతకి అడిగాం. ఫైనల్గా అతను రైతు ఈ రేటుకి అయితే ఇస్తానని ఫైనల్గా ఈ 70 గొర్రెలు అనేది చెప్పున్నాడు. ఇక్కడ మనకి కట్టలో ఎంచి మనకి నచ్చిన గొర్రెలు సెలెక్ట్ పరంగానే తీసుకున్నాం. ఇక్కడ మనకి ఈ 100 గొర్రెల్లోంచి 30 గొర్రెలు అనేది తీసేస్తున్నాం. మన బాబాయి నేనైతే వీడియో తీస్తున్నాను. మన బాబాయ్ ఇదో మనకి నచ్చని గొర్రెలు, ఏజ్ బార్ గొర్రెలు, ఫిమేల్ కొదాలు అనేది కట్టుబోయే కొదాలు అంటే 2 పళ్ళ మీద ఉండే కొదాలు కూడా వద్దని కొన్ని తీసేసాము. మొత్తం మీద అయితే మనకి 70 గొర్రెలు. లాస్ట్లో మీకు ఈ 30 గొర్రెలు తీసిన తర్వాత 70 గొర్రెలు అనేది నీట్గా చూపిస్తాను. ఇవి జత ప్రైజ్ రైతు ఎంత చెప్పాడు, మన అన్న వాళ్ళు ఎంతకు అడిగారు, ఫైనల్గా రైతు ఎంతకి ఇస్తాడు. ఇప్పుడు మనకి 70 గొర్రెలు 100 కట్టలో 70 గొర్రెలు అనేది అమ్మకానికి అయితే ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి 70 గొర్రెలు అనేది అమ్మకానికి ఉన్నాయి. తక్కువ రేట్లో బ్రదర్. ఇంతకంటే తక్కువ రేట్లో రావు అంటే నాకు తెలిసి రైతుల్లో చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు చెప్తుంటారన్న. ఇక్కడ పల్లెల్లో ఒక రైతు చెప్పినట్టే ఇంకొక రైతు చెప్పాలనేం లేదు. ఒకరు రేట్ ఎక్కువ చెప్తుంటారు, కొంతమంది కొద్దిగా ఓకే పర్లేదు అనే విధంగా చెప్తుంటారు, కొంతమంది ఇంకా తక్కువ రేట్లు కూడా చెప్తుంటారన్న. ఇక్కడ రైతు ఎవరు ఎలా చెప్తుంటారో మనం చెప్పలేం. ఎందుకంటే అవతల వాళ్ళ అవసరాన్ని బట్టి అమ్మాలి అనుకున్నప్పుడు ₹1 అటో ఇటో అనేది రేటు తక్కువ చెప్పి అమ్మేసుకుంటారు. సరేలే ఒక నెల 2 నెలలైనా మళ్ళీ గొర్రెలు ఏంతున్నాయి కదా నిదానంగా అమ్ముకోవచ్చు లేనప్పుడు ఒక రోజంత రేట్ అనేది ఎక్కువ చెప్పొచ్చు. కాబట్టి వాళ్ళు చెప్పే రేట్ అనేది కాదన్న. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఫోన్లోనే అడుగుతారు, వెంకీ మనకి ఏ రేట్లో వస్తాయి, ఫైనల్గా ఏ రేట్లో ఉన్నాయని చాలామంది ఫోన్లు చేస్తారు. అన్న ఇక్కడ ఈ రేటుకు వస్తాయన్న, ఇది ఫైనల్గా ఈ రేట్లకు వస్తాయి, ఆ రేట్లకు వస్తాయని నేను చెప్పలేనన్న. ఎందుకంటే రైతు ఎలా చెప్తాడు, ఆయన చెప్పే రేటు ఫైనల్ రేట్ అయితే ఉండదు. మీరు వచ్చిన తర్వాత వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చని గొర్రెలు తీసేసుకొని తర్వాత రైతు ఏ బేరం చెప్తాడో దాన్ని బట్టి మనకి ఆయన చెప్పిన బేరం కాదు, మనం అడిగిన బేరం కాదు, మధ్యలో ఒక బేరం అనేది ఉంటుంది. అంటే ఏదైనా జివ్వాల దగ్గరకు వస్తేనే మనకి ఫైనల్గా బేరం అనేది అవుతుందన్న. అంతేగాని ఫోన్లో అన్న ఫైనల్ రేట్ అడిగన్నా మేము వస్తామన్నా అడ్వాన్స్ వేస్తామన్నా చాలామంది అడుగుతారు. అన్న మీరు వచ్చినా రాకపోయినా ఏదైనా ఫోన్లో అనేది బేరం ఎప్పుడు అవ్వదన్న. ఏదైనా కూడా ఫోన్లో అనేది బేరం అవ్వదు. ఏదైనా జివ్వాల దగ్గరకు రావాలి, చూసుకోవాలి, అప్పుడు వచ్చారు. ఇప్పుడు మనం ఆ 30 గొర్రెలు తీసేసాం. 70 గొర్రెలు ఉన్నాయా లేదని కౌంట్ చేస్తున్నాం అన్న. ఇక్కడ వచ్చేసి మనం 100 గొర్రెల్లో నుంచి 30 గొర్రెలు తీసేసాం. 100 గొర్రెల్లో 30 గొర్రెలు తీయంగా మనకి 70 గొర్రెలు ఉన్నాయా లేదా, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా అని లెక్కేస్తున్నాం. ఇక్కడ రైతు లెక్కేస్తున్నాడు, మన బాబాయ్ లెక్కేస్తున్నాడు. వచ్చిండే అన్న మన కనిగిరి అన్న పేరు భాస్కర్, కలగట్ల కనిగిరి దగ్గర కలగట్ల భాస్కర్ అన్న. మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచి అన్న నాకు పరిచయం. ఎందుకంటే నేను వ్యాపారం చేసేటప్పుడు ఆ విలేజ్లో ప్రకాశం జిల్లా కనిగిరి పామూరు అక్కడ వెళ్ళినప్పుడు అన్న కొద్దిగా నాకు పరిచయం. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత నా యూట్యూబ్ ఫాలోవరు నాకు ఫస్ట్ నుంచి మన ఛానల్ సపోర్ట్ చేస్తుంటాడు. అన్నకైతే నేను ఒక 90 గొర్రెలు అనేది ఇప్పించిన. ఆ వీడియో కూడా ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. అన్నకి ఇప్పించిన గొర్రెలు 90 గొర్రెలు నేనే పళ్ళు అన్నీ చెక్ చేసి అన్నకి ఆ 90 గొర్రెలు అనేది ఇప్పించాను. అన్నకి ఇంకా చాలా రీజనబుల్ రేటుకి కూడా ఇప్పించాను. ఆ రేట్ అనేది ఆ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. ఇవి వచ్చేసి మనకి 70 గొర్రెలు సెలెక్ట్ పరంగా తీసుకున్నాం. ఈ కనిపించేటి రిజెక్ట్ చేసినాం.
ఇక్కడ వచ్చేసి మనకి కనిపించే గొర్రెలు రిజెక్ట్ చేసేసాం. ఎందుకంటే ఇవి కొద్దిగా ఏజ్ బార్ గొర్రెలు ప్లస్ వచ్చేసి కొదాలు ఫిమేల్ అనేది ఉన్నాయి కదా. ఇక్కడ పిల్లలు కనిపిస్తున్నాయి కదండి. ఈ పిల్లలు అనేది రైతు అమ్మేశాడు సార్. పొట్టేళ్ళు కొదాలు అనేది రైతు అనేది అమ్మేశాడు. మనకి ముందే చెప్పాడు అన్న, ఆ పొట్టేళ్ళు కొదాలు అనేది గూడూరు వ్యాపారస్తులకి అమ్మేశాము. అవి తీసేసి ఓన్లీ చిన్న పిల్ల తల్లులు ఎన్ని వస్తే అన్ని, ఒక 5 రాని 4 రాని, మిగతా ఇన్ని సూడుగూర్లు వస్తాయి మీకు. అవి రైతు వచ్చి మనకి ఈ కనిపించే గొర్రెలు వచ్చి మనకి రిజెక్ట్ చేసాం బ్రదర్. ఇవి వచ్చేసి మనకి రిజెక్ట్ చేసిన గొర్రెలు సపరేట్గా 100 కట్టలో నుంచి రిజెక్ట్ చేసేసాము. ఇవి వద్దనుకొని ఇప్పుడు మీకు ఆ 70 గొర్రెలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను. అంటే మనం సెలెక్ట్ చేసాం కదా ఈ రిజెక్ట్ చేసిన గొర్రెలు. ఇప్పుడు మనకి చిన్న పిల్ల తల్లి కూడా మనకి ఆ 70 గొర్రెల్లోనే వస్తుంది. ఎందుకంటే అవి తొక్కుతాయి అని అటు ఇటు పరిగించేటప్పుడు పిల్లలు తొక్కుతాయని ఇక్కడ లోపల ఆ పిల్ల తల్లులు అనేది చిన్న పిల్ల తల్లులన్నీ మనకి ఆ 70 గొర్రెల్లో అనేది వస్తాయి. ఈ కనిపించే గొర్రెలు రిజెక్ట్ చేసాం మనం. ఇప్పుడు ఆ 70 గొర్రెలు రైతు అనేది మనకి ఆ 70 అంటే కట్ట మీద అనేది బేరం చేయలేదన్న. మనం ఇక్కడ 100 గొర్రెలు 70 గొర్రెలు అనేది సెలెక్ట్ పరంగా అనేది మాట్లాడడం. ఇప్పుడు ఆ 70 గొర్రెలు కూడా మీకు చూపిస్తాను. రైతు వచ్చి మనకి 25,000 చెప్పాడు సార్. ఇక్కడ వచ్చేసి రైతు 25,000 చెప్పాడు. మన అన్న వాళ్ళు 22,000 దాకా అడిగారు. ఫైనల్గా రైతు అయితే మనకి 23,500కి ఫైనల్ రేటు. ఎవరైనా సరే రమ్మనన్న ఫైనల్ రేటుగా 23,500కి అయితే ఇచ్చేస్తాను. 100 కట్టలో 70 గొర్రెలు అనేది మనకి 23,500 ఫైనల్ రేట్ అయితే చెప్పుకున్నాడు మనకి. కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి. నా నంబర్కి కాల్ చేయండి. తక్కువ రైతు అనేది చాలా వరకు 23,500 అనేది సెలెక్ట్ పరంగా అనేది దొరకడం కష్టం మనకి. అన్నీ 4 పళ్ళ మీద 6 పళ్ళ మీద 2 పళ్ళ మీదనే ఎక్కువ ఉన్నాయి మనకి. అన్నీ సూడుగొర్రెలు. ఇక్కడ వచ్చేసి ఒక 5 పిల్లలు మాత్రమే మనకు వస్తాయి. ఇవి జత ఫైనల్ రేట్ అయితే మనకి 23,500. కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. అన్న వాళ్ళతో రైతుతో మాట్లాడతాను. మీకు పూర్తి డీటెయిల్స్ ఫోన్లో పడతా. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్.